తెలంగాణలో రైతు భరోసా పథకంపై మరింత ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. విధి విధానాల రూపకల్పనకు రైతుల అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మినహా ఉమ్మడి జిల్లాల వారీగా అన్నదాతల అభిప్రాయాలు, సూచనలు తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. నలుగురు మంత్రులు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, వారితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనున్నారు. ఖమ్మం కలెక్టరేట్లో జరిగే కార్యక్రమానికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు హాజరు కానున్నారు. ఇందులో ప్రధానంగా రైతు భరోసా విధి విధానాలపై అభిప్రాయాలను సేకరించనున్నారు. తెలంగాణలో రైతు భరోసా పథకంపై మరింత ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. విధి విధానాల రూపకల్పనకు రైతుల అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మినహా ఉమ్మడి జిల్లాల వారీగా అన్నదాతల అభిప్రాయాలు, సూచనలు తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అయితే నలుగురు మంత్రులు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంతో మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, వారితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనున్నారు. ఖమ్మం కలెక్టరేట్లో జరిగే ఈ కార్యక్రమానికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు హాజరు కానున్నారు. ఇందులో ప్రధానంగా రైతు భరోసా విధి విధానాలపై అభిప్రాయాలను సేకరించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకట్రావు, చెప్పండి. భార్గవి, రైతు సహాయం అందించేందుకు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బంధు విధానంలో ఖాళీగా ఉన్న భూములకు, గుట్టలకు, బేళ్లకు ప్రభుత్వ అభివృద్ధి పనుల కింద సేకరించిన భూములకు సైతం పాస్ పుస్తకాల ఆధారంగా రైతు బంధించడంతో ఈ పథకంలో కొంత సొమ్ము దుబారా అయిందన్న విమర్శ ఉంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చి ఎకరానికి 10,000 ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈ డబ్బును ఎలాంటి రైతులకు ఇవ్వాలి, ఏ పద్ధతులు ఇవ్వాలనే దానిపై రైతులు, రైతు సంఘాల నుంచి సలహాలు తీసుకొని ఒక నివేదికను తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీని నియమించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 10 జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి ఒక నివేదిక తయారు చేయనుంది. ఈ వానాకాలం సీజన్లోనే రైతు భరోసా పథకం అమలు కోసం విధి విధానాలు రూపకల్పన చేసి ఎకరానికి 15,000 సాగు సాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ రోజు మొట్టమొదటిగా 10 జిల్లాల్లో జరిగే సమావేశంలో మొదటి సమావేశం ఈ రోజు ఖమ్మం కలెక్టరేట్ లో నిర్వహించనున్నారు. ఈ ఖమ్మం కలెక్టరేట్ లో ఈ సబ్ కమిటీ సభ్యులు, నలుగురు మంత్రులతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. దీనిలో ప్రధానంగా ఇప్పటికే ఉన్నటువంటి రైతులు, రైతు సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించడం, అదేవిధంగా అధికారులతో కూడా ఒక సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమీక్ష సమావేశం అధికారులు
ఇచ్చిన సూచనలు సలహాలు ఈ విధంగా వరుస జిల్లాల్లో సమావేశాలు నిర్వహించిన అనంతరం ఈ సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ఈ వర్క్ షాప్ నేటి నుండి ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.